అనాథల సహాయం కోసం చేసే కృషి దైవ మార్గంలో చేసే కృషికి సమానం. ఏమాత్రం వీలున్నా నిందితుని దారిని అడ్డుకోకండి. నిందితుని వదిలివేయడంలో తప్పు చేయడం శిక్షకు ఓ నిర్దోషిని గురి చేయడం కన్నా ఎంతో మేలైనది. అందుకే ఒక నిర్దోషికి శిక్షించడం, ఆ నిర్దోషిని కష్టపెట్టడం చాలా ఘోరమైన పాపం. కానుకను అది కానుకగా ఉన్నంత వరకు స్వీకరించండి, కానీ ఆ కానుక ధర్మం విషయంలో లంచంగా పరిణమించే సమయంలో దానిని నిరాకరించండి. కానుకను కానుకగా ఉన్నంత వరకే తీసుకోండి. ఒకవేళ అది లంచంగా మారితే మాత్రం దాన్ని తీసుకోకండి. చెడ్డ స్నేహితుణ్ణి కొలిమి ఊదేవాడితో పోల్చవచ్చు. కొలిమి ఊదేవాడు నిప్పు రవ్వల్ని ఎగదోసి నీ బట్టలను కాలుస్తాడు, లేదా అతని దగ్గర నుంచి నీకు దుర్వాసనైనా అంటుతుంది. మీకు ఆపద కలిగినప్పుడు, అంటే చెడ్డ స్నేహితుడు తోటి స్నేహం చేస్తే ఆ యొక్క చెడ్డ స్నేహితుడి యొక్క అలవాట్లో కనీసం వాడితో పాటు ఏదో ఒక పనిలో పాల్గొనడమో, వాడి అలవాట్లైనా రావడమో జరుగుతుంది. లేదా వాడి వాసన అయినా మనకు అంటుకోవడం, అంటే మరి వాడు ఉన్న పాపాల్లో ఏదో ఒక పాపమైనా మనకు అంటుకునే అవకాశం ఉంటుంది. అందుకే అటువంటి వారితో దూరంగా ఉండటం మంచిది. లేదా వారికి ఇస్లా చేయటమో, వారికి నచ్చజెప్పడమో, ఇంకా వారికి దేవుడి పట్ల మరి గ్రంథం పట్ల వారికి నచ్చజెప్పడము, లేదా వారి నుంచి దూరంగా ఉండటమైనా మంచిది. మీకు ఆపద కలిగినప్పుడు చావును ఎన్నటికీ కోరుకోకండి. ఒకవేళ చావును కోరుకోవడం తప్పనిసరి అయితే గనక, నేను ఎంతకాలం బ్రతికి ఉంటే నాకు ప్రయోజనమో అంతకాలం వరకు నన్ను సజీవంగా ఉంచు, మరణమే నా కోసం మేలైంది అయితే నాకు మరణాన్ని కలిగించు అని వేడుకో. కానీ సాధ్యమైనంతవరకు మరణం కావాలి, తొందరగా ఇప్పుడే మరణం వచ్చేయాలని మాత్రం ఇలా అడగకూడదు. ఇది వేరే సందర్భంలో దీని గురించి చెప్పడం జరుగుతుంది. ఇక నీవు నీ మనసులో ఎవరి పట్ల కల్మషపు ఆలోచనలు లేకుండా రేయింబగలను గడపగలిగితే అలాంటి జీవితాన్నే గడుపు. నా విధానం కూడా ఇదే. నా విధానాన్ని ప్రేమించే వ్యక్తి నిస్సందేహంగా నన్ను ప్రేమించినట్లు. నన్ను ప్రేమించే వ్యక్తి స్వర్గంలో నాతో ఉంటాడు అని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు చెప్పి ఉన్నారు. స్వర్గంలో ఒక కంచి పెట్టుకోనంత చోటైనా అది ఈ లోకం కంటే, లోకంలో